రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకునేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్. లేదంటే మీ కార్డు పనిచేయదు. వెంటనే మీరు ఆ ప్రాసెస్ పూర్తి చేయండి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రతి 5 ఏళ్లకోసారి రేషన్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవాలి. దీన్ని కేవైసీ అంటారు. అది ఆన్లైన్లో పూర్తి చేస్తున్నాం కాబట్టి ఈకేవైసీ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రాసెస్ నడుస్తోంది. ఒకప్పుడు రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం, పంచదార, నూనె లాంటి నిత్యావసరాలను ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరలకు పొందేందుకు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం అందుకోవాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు లేకుంటే ఏ స్కీమ్కు మనం అర్హులం కామనేది ఇప్పుడు నడుస్తున్న పద్ధతి. అందుకే రేషన్ కార్డు ఉండడమే కాదు, అందులో వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి 5 ఏళ్లకోసారి కార్డులోని వివరాలను సరిచేసుకోవాలి. అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి పేర్లను తొలగించాలి. ఎవరైనా సభ్యులు చేరితే వారి పేరును రేషన్ కార్డులో జత చేయాలి. ఇదంతా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. దీన్నే కేవైసీ అంటుంటాం. ఇది ఇప్పుడు తప్పనిసరి. తెలంగాణలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అందులో భాగంగానే సభ్యులను కార్డులో చేర్చడం, చనిపోయిన వారిని తొలగించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఇప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు గడువు విధించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే కార్డు యాక్టివ్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా వారి కార్డులు పనిచేయవు. ఈ విషయాన్ని ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. ఏదేమైనా ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ ప్రాసెస్ను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించింది. ఈ కేవైసీ పెండింగ్ ఉన్న వారి జాబితా ఇప్పటికే రేషన్ డీలర్ల వద్ద రెడీగా ఉంది. వారి వద్దకు వెళితే వివరాలు నమోదు చేస్తున్నారు. అడ్రస్ మారిపోయిన వారి పేర్లు పెండింగ్లో ఉంటున్నాయి. ఇలాంటి వారు ఆన్లైన్లో ఈ కేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక రేషన్ డీలర్ వద్ద POS మెషిన్ ఉంటుంది. దానిలో మీ రేషన్ కార్డు వివరాలు నమోదు చేస్తే సభ్యుల వివరాలన్నీ వస్తాయి. రెడ్ కలర్ కాలంలో పేర్లు ఉంటే ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నట్టు, గ్రీన్ కలర్లో ఉంటే ఈ కేవైసీ పూర్తయినట్టే. అప్పుడు నో టెన్షన్. రెడ్ కలర్ కాలంలో పేరు ఉన్నవారు వేలిముద్ర వేస్తే వారి ఈ కేవైసీ పూర్తవుతుంది. అయితే మీ కేవైసీ పెండింగ్లో ఉందా లేదా అనేది ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు. గూగుల్ వెబ్ బ్రౌజర్లో EPDS 1 అని నమోదు చేసి ఎంటర్ నొక్కండి. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ AP అనే సైట్లోకి వెళతారు. దానిలో రేషన్ కార్డు విభాగంలో 6 రకాల ఆప్షన్లు న్యూ అనే పేరుతో కనిపిస్తాయి. EPDS అప్లికేషన్ సెర్చ్, రైస్ కార్డ్ సెర్చ్ అనే 2 ఆప్షన్లలో ఏదో ఒక దానిని క్లిక్ చేయండి. రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అందులో ఉన్నవారి పేర్లు వస్తాయి. ఆయా పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా S అని ఉంటే వారి ఈ కేవైసీ పూర్తయినట్టే. అలా కాకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం ఈ కేవైసీ చేసుకోవాల్సిందే. అప్పుడు డీలర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. POS మిషన్లో వేలిముద్ర వేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏప్రిల్ 30 వరకు మాత్రమే గడువు ఉందనేది మర్చిపోవద్దు. ఇక 5 ఏళ్లలోపు వారికి, 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈ కేవైసీ అవసరం లేదు. మిగిలిన వారంతా విధిగా చేయించుకోవాల్సిందే. సో త్వరపడండి. లేదంటే రేషన్ మాత్రమే కాదు, పెన్షన్ లాంటి పథకాలు కూడా మీకు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే RTalksని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.